డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎబ్సెట్ ఫలితాలు గురించి ఒక స్పష్టమైన సమాచారం అయితే వచ్చింది. ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. విద్యార్థులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మనకు 5-6 తేదీల్లో రిజల్ట్స్ అని చెప్పారు, కానీ గవర్నమెంట్ మారుతున్న కారణంగా అది ఆలస్యమైంది. విద్యార్థులందరూ, అది కూడా బార్డర్లో మార్క్స్ వచ్చిన విద్యార్థులు రెస్పాన్స్ షీట్లో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, క్వాలిఫై అవుతామా కదా అని. మొత్తం మీద రిజల్ట్స్కి సంబంధించిన న్యూస్ అయితే వచ్చేసింది. ఈరోజు అంటే మనకు జూన్ 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ఏపీ ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. సెట్ చైర్మన్ జేఎన్టీయు కాకినాడ వీసీ ప్రసాదరాజు గారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు గారితో కలిసి ఫలితాలు విడుదల చేస్తారు. ఈ సంవత్సరం మనకు ఏపీ ఎబ్సెట్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళు నిర్వహించారు. మొత్తం మీద 3,62,851 మంది అప్లై చేసుకున్నారు. అందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. 2,58,373 మంది మనకు రాశారు. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీలో 80,766 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను మనకు ఏపీ ఎబ్సెట్ వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా ఈనాడు.నెట్లో కూడా మనము ఫలితాలు చూడవచ్చు. అదేవిధంగా మనకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులు, వాటిని నార్మలైజేషన్ తర్వాత మనకు తీసుకొని ఎవరికైతే 40 మార్క్స్ దాటాయో వాళ్ళకి క్వాలిఫై అయినట్టుగా భావించి వాళ్లకు ఆ మార్కులు 75%కి తీసుకొని మిగతా 25% మార్కులు ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ అంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వెయిటేజ్ మార్కుల్ని తీసుకొని ర్యాంకుల్ని ప్రకటిస్తారు. సో మీరందరూ కూడా క్వాలిఫై కావాలని, మంచి ర్యాంక్ రావాలని భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.